తెలంగాణ రావాలని అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ రావాలనుకుంటారా, రేవంత్ రెడ్డి గెలవాలనుకుంటారా? లేదు, కేసీఆర్ రావాలి. ఓకే, కేసీఆర్ ఎందుకోసం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి నేను మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నా, ఉచిత కరెంట్ ఇస్తున్నా, అదేవిధంగా హైదరాబాద్లో డెవలప్మెంట్ చేస్తానా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మా పథకాలు చూసే మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఓకే సార్, మీరు అన్నది కరెక్టే. గట్టిగా దగ్గర పెట్టు. బస్సు పెట్టిండు, అన్ని పెట్టిండు కరెక్టే, కానీ దాంట్లో మాకేమీ బెనిఫిట్ లేదు కదా. వెళ్ళే వాళ్ళకు, దూరం వెళ్ళే వాళ్ళకు బెనిఫిట్ ఉంది. ఇంట్లో ఉండే మహిళలకు తనన్న మాటలే చెప్తున్నాం మేము. మహిళలకు ఇంత ఇస్తాము, పింఛన్ పెంచుతాము, మొగుడు చనిపోయిన వాళ్ళకు జాబ్లు వస్తాయి. ఎవరికి ఏది రాలేదు సార్ మరి ఇప్పటి వరకు. ఆయన తప్పన్నది మేమేం పట్టట్లేదు, కానీ మాకు ఆయన ఉన్నప్పుడు వేరే, ఈయన ఇప్పుడు మాకు తెలంగాణ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వేరే ఉండే, ఇప్పుడు వేరే అయిపోయింది. ఓకే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కకు పెడదాం. ఇప్పుడు నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి, బీసీ నాయకుడు, ప్రజల కోసం మస్తు సేవలు చేసిన అని చెప్పేసి నవీన్ యాదవ్ అంటారు. మరి నవీన్ యాదవ్ బాగా చేసిండా? ఇక్కడ ఈ ఏరియా వరకు మాకు నవీన్ యాదవ్ ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఎన్నికల నుంచి చూస్తున్నాం. తననైతే మేము చూడలేము ఇప్పటి వరకు. నవీన్ యాదవ్ ఇప్పటి వరకు ఇక్కడ ఏం చేయలేదు, మేము చూడలేము కూడా. అసలు సిలిండర్ కూడా రాలేదు. ఏమన్నారు, సిలిండర్ తక్కువలో ఇస్తామమ్మా అన్నారు, ఓన్లీ చెప్పారు మాట, కానీ ఇప్పటి వరకు రాలేదు. రేషన్ బియ్యం అన్నారు, రేషన్ బియ్యంలో ఏమవుతుంది, అన్నం చేస్తే ఓన్లీ ముద్దగా వస్తుంది. అన్నం చేస్తే ఓన్లీ ముద్ద. ఫస్ట్ రేషన్ బియ్యమే మనకు మంచిగా ఉండే, వేడి వేడి చేసుకుంటే దాంట్లో సరిపోతుండే మనకి. ఇది ఏంటి, ఏం లేదు లాభం. గ్యాస్ కూడా లేదు. అది ఏముంది, 2000 ఇస్తా అన్నారు, అది కూడా రాలేదు. ఏమొచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ లో 1 నెల క్రితమే రేషన్ కార్డు వచ్చింది, అది కూడా డబ్బులు ఇస్తే. నేను ఆల్రెడీ 3000 ఇచ్చి డబ్బులు రేషన్ కార్డు తీసుకున్నాను అనమాట. నాకు గవర్నమెంట్ నుంచి 2 సార్లు క్యాన్సల్ అనేసి వచ్చింది రేషన్ కార్డు. ఇప్పుడు వరకు రాలేదు. ఏమొచ్చింది, ప్రజెంట్ లో ఏం రాలేదు. సన్న బియ్యం అది ఒకటి వచ్చింది, ఇది బస్సు ఫ్రీ అనేసి అది ఒకటే చెప్పారు, ఇంకా ఏం రాలేదు. మనకంటే ఇదే బెస్ట్. కేసీఆర్ ఈ సెక్యూరిటీ లేదు, ఏమి లేదు, కానీ చెప్పే మాట ఓన్లీ. ఇంకా ఇప్పుడు వరకు ఏం రాలేదు, ఏం రాలేదు, అస్సలు రాలేదు. వాళ్ళ పిల్లలకి అన్నారు అది చిన్న పొదుపు లాగా వస్తుంది పిల్లలకి. చిన్న పాప, ఒక పాప ఉంటే డబ్బులు వస్తాయి, 50,000 వస్తాయి పిల్లలకి. ఇప్పుడు వరకు ఏం అస్సలు రాలేదు. మళ్ళీ ఏంది, మా నాన్ననే బెస్ట్ కదా. జై తెలంగాణ. మాకు తెలంగాణనే రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు కేటీఆర్ సారే రావాలి. సార్ ఇది ఎట్లా పెట్టినా పర్లేదు, ఈయన మీద నమ్మకం లేదు అని కాదు. ఇది జూబ్లీహిల్స్ ప్రజల అభిమతం. ముఖ్యంగా ఇది ఎవరిని మభ్యపెట్టే ఛానల్ కాదు. ఏఎస్ఎన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కరెక్ట్ గా ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఇది రియాలిటీగా తీస్తున్న న్యూస్. కాబట్టి ప్రతి ఒక్కరి అభిప్రాయం ధైర్యంగా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా కేటీఆర్ మాకు కావాలి, కేసీఆర్ కావాలి. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాడు, మాకు పథకాలు ఇస్తా అన్నవి మోసం చేసిండు, ఇచ్చే వాటిలో కూడా మోసం చేశాడని గ్రౌండ్ రిపోర్ట్ చెప్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల అభిప్రాయాన్ని ఇంకా తెలియజేస్తూనే ఉందాం. ఏఎస్ఎన్ న్యూస్.